ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధ్వజారోహణం. కనుల పండుగ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. పుష్పశోభితంగా అలరారుతున్న శ్రీనివాస మంగాపురం. భక్తులకు టీటీడీ తీపి కబురు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం. చిత్తూరులో ఆది దంపతులకు సింహవాహన సేవ. తిరుపతి జిల్లాలో ఘనంగా శ్రీ విద్యా గణపతికి కళ్యాణం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగధేయమై కొలువుదీరుతోంది. కలియుగ దైవం శ్రీనివాసునితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న శ్రీనివాస మంగాపురం ప్రాచీన క్షేత్రంగా వినుతికెక్కింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై పల్లకిపై సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, చక్రతాళ్వార్లు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల నేతృత్వంలో పండితులు, అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి
అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో మీన లగ్నంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఉత్సవాలను తిలకించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలు ఉదయం సాయంత్రం ఉంటాయి. సో వాహన సేవలు ఈవినింగ్ వచ్చేసి 7 నుంచి 9 వరకు, ఉదయం వచ్చేసి 8 గంటలకు నుంచి 10 గంటల వరకు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన రోజుల్లో ముఖ్యంగా 4వ తేదీన గరుడ వాహనం సేవ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 7వ తేదీన వచ్చేసి రథోత్సవం ఉంటుంది. 8న చక్రస్నానం ఉంటుంది. సో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ వాహన సేవల్లో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరినీ కోరుకుంటుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా అర్చా స్వరూపంలో శ్రీనివాస మంగాపురంలో వేంచేసిన దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. తిరుపతికి సమీపంలో నెలవైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా అలంకరించింది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం మొదలు స్వామివారి గర్భాలయం వరకు వర్ణ శోభిత చక్కని పూలతో అత్యంత నేత్రపర్వంగా అలంకరణలు చేశారు. దాదాపు 2.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 25,000 కట్ ఫ్లవర్స్తో చూడముచ్చటగా చేపట్టిన అలంకరణలు నందనవనాన్ని తలపింపచేస్తున్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుమల శ్రీవారి అన్నగారిగా శ్రీ గోవిందరాజస్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉత్తర మాడ వీధిలోని పాత ఎస్వి మ్యూజియం భవనంలో అన్నప్రసాద వితరణను గురువారం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 2,000 మందికి అన్నప్రసాద వితరణను చేస్తామని అన్నదానం విభాగం అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. పూర్వం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను, క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాను. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ చిదంబరేశ్వరుని మూలమూర్తికి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. తరువాత యాగశాలలో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శివకామ సుందరి సమేతంగా చిదంబరేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతులకు సింహవాహన సేవను వేడుకగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. గుంటూరు సంపత్ నగర్లోని శృంగేరి పీఠపాలిత శ్రీ శారదా పీఠంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాదేవికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యా గణపతి ఆలయం వార్షికోత్సవాలతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేతంగా శ్రీ విద్యా గణపతి స్వామివారి సుందరమూర్తులను దేదీప్యమాన అలంకరణలతో కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు విఘ్నాధిపతి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ అంజన్జీ గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలను జరిపి గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయినపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 6 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, అంకురార్పణ, మహాకుంభ స్థపనం, అగ్ని ప్రతిష్టా హవనం, మూలమంత్ర ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, బేరి పూజ, దేవతాహ్వానం తదితర క్రతువులను నిర్వహించారు. మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. స్వామివారికి నిర్వహించే పుష్పార్చన కోసం పలు రకాల పుష్పాలకు పూజలు చేసి అంతరాలయ ప్రదక్షిణ జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పసిడి కాంతుల బంగారు చీర అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బంగారు చీరతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం మహిళలు అమ్మవారికి నృత్య నీరాజనం సమర్పించారు. గుంటూరులో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ నుండి గణపతి హోమం, శతచండీ యాగం, సప్తశతి పారాయణలు నిర్వహిస్తున్నారు. 14 మంది ఋత్వికులు శ్రీ లలిత సహస్రనామ పారాయణ యజ్ఞం నిర్వహించారు. మహిళలు అర్చకుల సూచనల మేరకు లలిత సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమార్చనలు జరిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లిలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పార్వతీ నందనుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. శ్వేతార్క గణపతి అభిషేక ద్రవ్యాలలో సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ గణనాథుడు వరంగల్ నగరంలోని కాజీపేటలో శ్రీ శ్వేతార్క గణపతిగా కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్వేతార్క మూల గణపతికి స్నపనాభిషేకం జరిపారు. వివిధ రకాల ఫలరసాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించిన తరువాత మేళతాళాల నడుమ పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపారు.
తెలిపారు. ఆపై గంధం, కుంకుమ, పూలమాలలతో అలంకరించి అష్టోత్తరాలను పఠనం చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. వేద పండితుల వేదమంత్రోచ్చారాల నడుమ, భాజా భజంత్రీల నడుమ భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తుండగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, అలాగే ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టలను నయన మనోహరంగా నిర్వహించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణ శోభితంగా, చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి కొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా, ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,784 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.